హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్విన్స్ వంశీ థాట్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇక్కడైతే విజయవాడలో కొన్ని చోట్ల పరిస్థితి అయితే అస్సలు బాగాలేదండి. ఇటువైపు కృష్ణా నది, అటువైపు బుడమేరు పొంగి అసలు వరదలు వచ్చేసి జనాలు కొన్ని ప్రదేశాల్లో చాలా ఇబ్బంది పడిపోతున్నారు. విజయవాడలో పుట్టి పెరిగాను, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంత దారుణంగా అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ చూసారండి, ఇవన్నీ స్టెప్స్. ఇక్కడ కూర్చొని జనాలు కూర్చుంటే వాళ్ళ కాళ్ళకు అంటుతుందన్నమాట. ఆ వాటర్ వచ్చేసి అలల్లాగా వచ్చేసి మీద పడుతున్నట్టు ఉందంట. నేను కొంచెం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఈ వీడియో అయితే కన్ఫామ్గా తీపిద్దామని మా హస్బెండ్ని పంపించి తీపించి వీడియో చేస్తున్నాను అనమాట. నేను మొన్నటి వరకు అయితే బ్రిడ్జ్కి ఆనుకున్నట్టుగా దగ్గర దాకా వచ్చేసినాయి అంట వాటరు. ఈరోజు కొంచెం బెటరు, కొంచెం తగ్గింది లెవెల్ అయితే, వాటర్ లెవెల్ అయితే కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇటువైపు వచ్చేసి కృష్ణ బ్యారేజ్ వైపు అన్నమాట ఇదంతా. ఇక్కడ చూడండి, ఇవన్నీ గేట్ల దగ్గర మొన్న ఆల్రెడీ అందరికి తెలిసే ఉండిద్ది, 3 గేట్లు విరిగిపోయినాయి అని చెప్పి. అదనమాట ఈ ప్లేసు. ఇదిగోండి, ఇలా ఉంది ప్లేస్ అంతా. ఒకటండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే విజయవాడలో. ఇక్కడ చూసారా, అటు నుంచి వచ్చే వెహికల్స్ తప్పితే ఇటు నుంచి వెహికల్స్ వెళ్తున్నట్టే కనిపించలేదు. సో ఈ కృష్ణా నదిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు ఎంతమంది ఉన్నారో చూసారా. ఇక్కడైతే అందరూ చూసారా, ఈ కృష్ణమ్మ పరుగులు పెడుతున్నట్టే ఉంది కదండి. ఇక్కడ చూడండి అలల్లాగా వస్తున్నాయో. ఎలా అయితే నేను కొంతవరకు కృష్ణమ్మ అయితే శాంతించిందనే చెప్పాలి. ఇప్పటి వరకు మనం చూసిన ఈ వాటర్ అంతా మనకి బ్రిడ్జికి రైల్వే ట్రాక్ ఉన్న సైడ్ అనమాట చూసాము. ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్తున్నారనమాట. సో ఇదిగోండి బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ సైడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా హస్బెండ్ కొంచెం దూరంగానే ఉన్నారంట, అయినా కానీ సౌండ్ చూసారా ఎంత బాగా వినిపిస్తుందో. అసలు బ్యారేజ్ సైడ్ నుంచి పంపిస్తున్నారా లేదా అని అటు నుంచి వచ్చారంట మా హస్బెండ్. చూడండి, ఇక్కడైతే అసలు ఏ వెహికల్ని పంపించట్లేదు, పోలీసులు అక్కడే ఉన్నారు. సో కృష్ణమ్మ అయితే కొంతవరకు శాంతించిందనే చెప్పాలి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వరదల వల్ల సఫర్ అయిన వాళ్ళు తొందరగా కోలుకోవాలని, అలాగే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ బాయ్ బాయ్.